అభ్యర్థులుగా పోటీ చేస్తున్నటువంటి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆనిముత్యాలైనటువంటి వడ్డే శివ గారు, మా శంకర్ గారు, జయశంకర్ గారు, అలాగే ఈ జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి అంజి గారు, ఈ జిల్లా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి మదన్ మోహనాచారి గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి మా అమ్మలు అక్కలు అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. అయితే అమ్మ, మీరందరూ ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ కత్తెర గుర్తు ఎవరిది? ఈ కత్తెర గుర్తు ఎక్కడి నుంచి వచ్చింది? ఇన్ని రోజులు మనం చెయ్యి గుర్తు చూసినాం, కారు గుర్తు చూసినాం, కమలం పువ్వు గుర్తు చూసినాం. మరి కత్తెర గుర్తు ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? మరి కత్తెర గుర్తు ఎక్కడి నుంచి పుట్టింది, ఎందుకు పుట్టింది? ఇది మంగళోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, ఇది కుర్మోళ్ళు గొర్రెలకు ఉన్ని కత్తిరించే కాడ ఉండాల్సిన కత్తెర, ఇది మన కౌసలోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, ఇది మన మేరోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర, మన బీసీలు మన సూదరోళ్ళ చేతిలో ఉండాల్సిన కత్తెర ఇవాళ కీడికి ఎందుకు వచ్చింది, ఈ నాగర్ కర్నూలుకి ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి చెప్తా, బాగా అర్థం చేసుకోండి. అమ్మా, కాంగ్రెస్ పార్టీ ఎవరిది? రెడ్డోళ్ళది. బీఆర్ఎస్ పార్టీ ఎవరిది? వెలమోళ్ళది. బీజేపీ పార్టీ ఎవరిది? బాపనోళ్ళది. వాళ్ళందరికీ ఒక్కొక్క పార్టీ ఉంది. మన సూదరాలకు, మన బీసీలకు, మన వడ్డెరాలకు, మన ముదిరాజులకు, మన యాదవులకు, మన మున్నూరు కాపులకు, మన రజకులకు, మన నాయి బ్రాహ్మణులకు, మన విశ్వ బ్రాహ్మణులకు మనకు ఒక్క పార్టీ లేకుండే ఇన్ని రోజులు మనకు పార్టీ లేకుండే. ఇవాళ మనం అందరం కలిసి ఒక పార్టీ పెట్టుకున్నాము. మా ఓట్లు మేము వేసుకుంటాం రా, ఇంకెన్ని రోజులు మీకు వెయ్యాలరా అని చెప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పార్టీ తీసుకొచ్చి, ఆ పార్టీకి కత్తెర గుర్తయితే బాగుంటది, మా అమ్మలక్కల చేతుల్లో ఉంటది, మా మేరన్న చేతిలో ఉంటది అని చెప్పి కత్తెర గుర్తుంది. అరే రారా బుజ్జి పైకి రారా బుజ్జి. కత్తెర గుర్తయితే బాగుంటది అనేటువంటి ఉద్దేశంతో ఈ కత్తెర గుర్తును తీసుకొచ్చినాం అమ్మ.